ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఉప్పుడు బియ్యంతో పిట్టు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక బాండలు తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో మనకు కావాల్సిన ఉప్పుడు బియ్యం వేసుకొని వాటిని బాగా దూరగా అంటే బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుంటూ ఉండాలండి. తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకుంటామండి. తీసుకొని అందులో బెల్లం ఉంటుంది కదా, దాన్ని పొడి చేసి పెట్టుకొని ఇలా ప్లేట్లో రెడీ చేసుకొని ఉంచుకోవాలండి. బెల్లం ఐరన్ కదండి, బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తీసుకుంటామండి. పచ్చి కొబ్బరిని ముక్కలు చేసి ఇలా మిక్సీ జార్లో ఉంచుకుంటాము. ఇందులో కూడా ఈ విటమిన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఒక బౌల్లో నెయ్యి తీసుకొని రెడీ చేసి పెట్టుకుంటాము. ఆ తర్వాత మనం యాలకులు తీసుకోవాలి. ఎందుకంటే మనకి వాసనకి, తర్వాత ఈ యాలకులు ఆరోగ్యానికి, నెక్స్ట్ అరుగుదలకు కూడా చాలా మంచిది కాబట్టి ఇవి తీసుకుంటామండి. ఆ తర్వాత ఒక ప్లేట్ని రెడీగా పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత మనము దాని మీద ఒక పల్చటి కాటన్ క్లాత్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన ఈ ఉప్పుడు బియ్యం ఉన్నాయి కదండి, వేయించి పెట్టుకున్నవి, అవి మిక్సీకి వేసి మన ఇష్టం అండి. పిండిలాగా వేసుకోవచ్చు లేదా రవ్వలాగా వేసుకొని ఈ ప్లేట్ పైన వేసుకోవాలి. ఈ క్లాత్ పైన వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా బాగా పొడిలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా కలుపుకుంటాము. కలుపుకున్న తర్వాత పిండి బాగా పొడిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనము ఈ క్లాత్ని క్లోజ్ చేసేసుకోవాలండి. క్లోజ్ చేసేసుకున్న తర్వాత మనము ఆ పైన కూడా కొద్దిగా చెమ్మ తగిలేలాగా వాటర్ని కొంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ పైన మన ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఇడ్లీ పాత్ర, ఆ పాత్రని పెట్టుకుంటాము. పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఇలాగా పోసుకున్న తర్వాత చివరి ఉంటుంది కదా లోపల పెట్టే ప్లేటు, అది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ పిండి ఉంది కదా క్లాత్లో, అది తీసి ఆ దబర్లో ఉంచేసుకోవాలి. ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ బాగా అది ఉడికి ఆవిరికి పిండిలాగా రావాలండి. ఆ తర్వాత మనం దించుకున్న తర్వాత ఆల్రెడీ బెల్లం ఉంది కదా, అందులోనే యాలకుల పొడి కూడా వేసి పెట్టుకుంటాము. వేసి పెట్టుకున్న తర్వాత ఈ ఉడికిన ఉప్పుడు బియ్యం పిండి ఉంది కదా, అది వేడిగా బెల్లంలోనే వేసేసుకోవాలి. ఆ వేడి మీదే మనం బాగా వీటిని కలుపుకోవాలండి. అప్పుడే మనకు బెల్లం అంతా బాగా కరిగిపోతుంది. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనము నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ కొబ్బరిని మిక్సీకి వేసి పెట్టుకుంటాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపి పెట్టుకుంటాము. చూడండి, ఉప్పుడు బియ్యంతో పిట్టు రెడీ అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.